డాక్టర్ శివకుమార్, మాది ఒంటిమిట్ట. కోదండరామ ప్రసిద్ధి చెందిన కోదండరామాలయ గ్రామ నివాసిని. ఈ ప్రస్తుతానికి గోశాలకు ఒక బోరు వేసినాము. బోరుకు మంచినీళ్ళు పడే దాతల సహకారంతో మోటార్ కూడా బిగించడం జరిగింది. కరెంటు మోటార్ బిగించడం జరిగింది. ప్రస్తుతానికి షెడ్లు లేక గోవులు వానకు తడుస్తూ ఎండకు ఎండుతూ చాలా ఇబ్బందుల పరిస్థితులు ఉన్నాయి. రాత్రిపూట విపరీతమైన దోమలు, కానీ పరిశుభ్రమైన వాతావరణంలో షెడ్లు నిర్మించాలన్న కోరికతో జేసీబీ దాతల సహకారంతో జేసీబీ డోజర్ పెట్టి పనులు చేస్తున్నాం. ఈ వంతు సహాయంగా ఎవరైనా వారి పేరు మీద షెడ్లు నిర్మించుకోవచ్చు, గోవులకు సహాయం చేయవచ్చు. ఈ నా విన్నపాన్ని మన్నించి 10 చేతులు వేస్తే గోశాల నిర్మాణం పూర్తవుతుంది. ఇక్కడికి రాబోయే రోజుల్లో 41 అడుగుల గోమాత విగ్రహం నిర్మించాలనే సంకల్పం కూడా మాకుంది. ఆ సంకల్పాన్ని నెరవేరు దిశగా మా కోదండరాముడు మాకు ఆశీస్సులు అందజేయాలని, గోమాతలను రక్షించుకోవాలని ఒక హిందువులందరినీ వేడుకుంటున్నాను. జై శ్రీరామ్. గోమాత దయ వల్ల పడవు నీళ్లు అనుకున్న ప్లేస్లో విపరీతమైన నీళ్లు పడ్డాయి. ఆ నీళ్ళు అయితే పడ్డాయి, మోటార్ అయితే బిగించాం. కానీ కొండపైకి వచ్చేదానికి పైపుల సౌకర్యం లేక అక్కడనే ఉంటున్నాయి. ఈ గోశాల కోసం భూమిని చదువు చేసి వ్యాసం కూడా పెంచుతున్నాం. దయచేసి దాతలు ఎవరైనా ఉంటే పైపుల సహాయం చేస్తే కొండగుట్ట మీదకి వాటర్ వచ్చేస్తాయి. పుష్కలంగా వ్యాసం దొరుకుతుంది, నీళ్లు దొరుకుతాయి. భగవంతుని దయ వల్ల తొందరగా షెడ్లు పూర్తయితే ఇక్కడే ఆవాసం ఉంటూ 10 మందికి గోసేవ చేసుకునేదానికి అవకాశం కల్పించిన వారు అవుతారు. జై శ్రీరామ్, జై గోమాత. అందరికీ నాకు నమస్కారములు. శ్రీ పెనిశిల లక్ష్మీ నరసింహస్వామి గోశాల ట్రస్ట్, ఏకశిల నగరం, కొత్త మాధవరం, ఆవులమారమ్మ గుట్ట, కడప జిల్లా. ఈ యొక్క గుట్ట మీద గోమాతలకు షెడ్డు వేసేదానికి సేవలు చేస్తున్నాము దాతల సహాయంతో. ఇంతకుముందు కింద ఉండే గోశాలలో మన పోలీస్ డిపార్ట్మెంట్ వారు షెడ్ వేసినారు. ఇక్కడ షెడ్డు వేసి ఆవులకు గ్రాసం వేసేదానికి ఇక్కడ షెడ్డు వేసి ఇక్కడనే గోశాల కాబట్టి దయ ఉంచి అందరూ కూడా ఈ గోశాలకు మీ వంతు సాయంగా షెడ్డు, పైప్ లైను, కరెంటు లాగినాము మోటార్ కాడికి దాతల సాయంతో. మన కొత్తపల్లె విద్యుత్ కాంట్రాక్టర్ కొత్తపల్లి రమణ గారు, ఎస్పీ రమణ గారు మా గోశాలకు కరెంటు కూడా పైకి మోటార్ కాడికి లాగినాడు కాబట్టి ఇంకా కొంతమంది దాతలు గుండా ఈ గోశాల అభివృద్ధి అవుతుంది కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి, విద్యుత్ డిపార్ట్మెంట్ వారికి, విలేకరులకు, ప్రజాప్రతినిధులకు, మీడియా వారికి అందరికి కూడా నా యొక్క ప్రత్యేక వందనాలు. దయ ఉంచి అందరూ కూడా ఈ గోశాల దృష్టి పెట్టుకొని, ఈ గోశాల నాది కాదు, మీ అందరి గోశాల కాబట్టి ఈ గోశాలను మీరు అందరూ ఆదుకోవాలని, గోమాతలు ఇంటింటికి అడుక్కుంటున్నాయి కాబట్టి ఆ గోమాతలు అన్నింటినీ మనం కాపాడుకోవాలని నా ఉద్దేశంతో ఆవులమారమ్మ తల్లి గుట్ట మీద, ఇది ఆవులమారమ్మ గుట్ట, ఆవులమారమ్మ గుడి కూడా పక్కనే ఉంది. పురాతనమైనటువంటి చరిత్రమైనటువంటి మహాతల్లి గోమాత శిల్పాలు కూడా ఆవులమారమ్మ గుడిలో ఉన్నాయి. కాబట్టి ఈ గోశాల, ఈ ఆవులమారమ్మ గుట్ట మీద మన గజ శ్రీనివాస్ సార్ గారు కూడా 41 అడుగు గోమాత విగ్రహం కూడా పైన ఏర్పడని చెప్పి ఆయన కూడా చెప్పినాడు. కాబట్టి దాతలందరూ ముందుకు వచ్చి ఈ గోశాలను ఆదుకుంటారని, ఆ గోమాతలు కాపాడతారని మీ అందరినీ నేను వేడుకుంటున్నాను. జై శ్రీరామ్, జై గోమాత. సర్వే సుఖ అందరితో సుఖీ భవ.